అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు, ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యం అంటూ ప్రొఫెసర్ జి హరగోపాల్ ఇంటర్వ్యూ సాక్షి హైలైట్ చేయడం. అదే సందర్భంలో ఈఎస్ శర్మ ఎవరైతే మాజీ ఐఏఎస్ అధికారి రాజధానికి 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఎట్లా అంటూ బహిరంగ లేఖ రాసినటువంటి నేపథ్యంలో తాజాగా సిఆర్డీఏ రివ్యూ సందర్భంగా నారాయణ తీవ్రంగా స్పందించారు. అమరావతి మీద ఇప్పటికే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదివరకు అన్నటువంటి మాట ఒకటి ఉంది కదా, దానికి అదే సంపాదించుకోవడం, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ సెల్ఫ్ రెవెన్యూ సంపాదించుకుంటుందని, అది ఎక్కడది అని వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి వేళ అమరావతి మీద ఎప్పటికీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి కోసం తీసుకున్న భూములు అమ్మడం ద్వారా లోన్లు కడతాం, అమరావతిలో వచ్చే ఆదాయంతో తిరిగి రుణాలు చెల్లిస్తాం, ప్రజల మీద ఎలాంటి భారం లేకుండా లోన్లు తీరుస్తాం, పోర్ట్లు, మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. చెత్తపత్రిక ఉందని ఇష్టానుసారం అమరావతి మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. అమరావతి పనులు వేగంగా జరుగుతాయని వైసీపీ నాయకులు ఊహించలేదు. అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా పోర్ట్లు ఉన్న ప్రాంతాలు శాటిలైట్ సిటీలు నిర్మిస్తాం. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి, ఎవరెంత దుష్ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ.